ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయంగా నిలుస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు కొండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కొండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, రామ్ కుమార్, జయంత్ కుమార్, మెట్టపల్లి బ్రహ్మానంద రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు చివరి ఆదివారం మన్ కీ బాత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆనందంగా వినడం కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ఈరోజు మా నార్త్ మండలం ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలతో ఈరోజు మన్ కీ బాత్ వీక్షించడం జరిగింది. ఇందులో కార్గిల్ యుద్ధ వీరుల దివాస్ ఈరోజు ప్రధానమంత్రి గారు మాకందరికీ గుర్తు చేయడం జరిగింది. వాళ్ళ కృషి, ఎంతో బలిదానం కృషి వల్ల ఈరోజు మన భారతదేశం మనమంతా ఇంత నెమ్మదిగా బతుకుతున్నాము. వాళ్ళ కృషి బలిదానం వల్ల మనం ఎంతో వాళ్ళని గుర్తు చేసుకొని కృతజ్ఞతగా మనం ఉండాలని కూడా ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. క్రీడా ప్రతిభ గురించి కూడా ఈరోజు మనకి ప్రధానమంత్రి గారు తెలియజేశారు. 1983 వరల్డ్ కప్ కపిల్ దేవ్ గారు ఆధ్వర్యంలో గెలిచినది కూడా ఈరోజు భారత మహిళ క్రీడ ఇంగ్లాండ్లో కప్ గెలిచడం, టెస్ట్ కప్ గెలవడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు మాకు గుర్తు చేసి వాళ్ళని ఎంతో గౌరవప్రదంగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఈరోజు మన తిరుపతి కపిలతీర్థం వీర జవాన్ స్తూపానికి కూడా కార్గిల్ వీర దివాస్ పుష్పాంజలి ఘటించి వాళ్ళకి శ్రద్ధాంజలి తెలియజేసి ఈరోజు ఆ విజయప్రదంగా మేము భారతీయులందరూ ప్రయాణించాలని వాళ్ళకి ఎప్పుడు నిలువెత్తున మనం శిరస్మరణీయంగా తలుచుకోవాలని. జై హింద్, జై భారత్.